నా ఇష్టం, నేను తాగుతాను, నీకేంటి అనే మూర్ఖంగా మాట్లాడేటటువంటి భర్తలు ఉన్నారు. నా ఇష్టం, నేను ఇలాగే జీవిస్తాను, నీకేంటి అని చెప్పి తెగించి చెప్పేసేటటువంటి భార్యలు ఉన్నారు. ఆ తెగింపు వల్ల, ఆ త్రాగుడు వల్ల దయచేసి వినండి, కుటుంబమే కుప్పకూలిపోతుంది, బిడ్డల భవిష్యత్తే బజారును పడుతుంది. మారతాడులే అనుకునే సమయంలోనే మార్పు సంగతి పక్కన పెట్టండి, కళ్ళ ఎదుట నుండే మనిషి మాయమైపోయాడు. దుఃఖము, వేదన మిగిల్చి వెళ్ళిపోయాడు. భర్తలో ఒక విషయం నన్ను చెప్పనివ్వండి, ఇంట్లో గ్యాస్ సిలిండర్ అయితే మరొక సిలిండరు తెచ్చుకోవచ్చు. ఇంట్లో భర్త మాయమైపోతే మరొక భర్తను తెచ్చుకోవడం సాధ్యం కాదు. ఇంట్లో బియ్యం అయిపోతే వెళ్ళి మరొక బస్తా బియ్యం కొనుక్కోవచ్చు. ఇంట్లో ఉండే తండ్రి మాయమైపోతే ఆ బిడ్డలు మరొక తండ్రిని తెచ్చుకోవడం సాధ్యం కాదు.